హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, రాజన్న సిరిసిల్ల కాషాయ దళపతి రెడ్డబోయిన గోపి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ సైనికులకు నా నమస్కారాలు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జోష్ ఇంకా తగ్గట్టుంది. ఇదే జోష్ మన మీరందరూ కష్టపడి మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలో గెలిపించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ సైనికులు మరి సంజయ్ గారి నాయకత్వంతో జరిగింది. మరి మీకందరికీ అభినందనలు. మరి ఇదే జోష్ మరి రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ముందుకు నడిపేయాలను. ఈ జోష్ తో మరి స్థానిక సంస్థలే కాదు, రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణకు గత్యంతరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇన్ని అప్పులు ఉన్నాయి అని చేతులు తీసింది. మరి ఖచ్చితంగా మనకు అవకాశం రాబోతుంది. ఆ అవకాశాన్ని మనము ఖచ్చితంగా తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తీసుకురావాలని నేను మనవి చేసుకుంటున్నాను. మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. వేరే కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళ పార్టీ సిద్ధాంతం కేవలం సెల్ఫ్ ఫస్ట్, తర్వాత కుటుంబం. మరి కేవలం బీజేపీతోనే ఒక సామాన్య కార్యకర్త కూడా పీఎం కావచ్చంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరు తెలుసుకోండి. అందరికీ అవకాశాలు వస్తాయి. మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా నాయకులు గుర్తించి మీరు ముంగడి తీసుకుపోతారని నేను మనవిస్తున్నాను. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ చరిత్ర తెలుసుకుంటే భారతీయ జనతా పార్టీ కన్నా ముందు జనసంఘ్ పార్టీ ఉంటే మరి 1974 ఆ టైంలో మరి జనసంఘ్ నాయకత్వాన్ని అటల్ బిహారీ నాయకత్వం తీసుకోవడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్య తర్వాత చాలా కష్టకాలంలో అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు మరి జనసంఘ్ అధ్యక్షుడు జరిగిన తర్వాత పార్టీ చాలా పతనావస్థలుండే. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంధేరి మే ఏక్ చింగారి అటల్ బిహారీ నినాదంతో ఆ రోజు జనసంఘ్ పార్టీ కాపాడింది. బీజేపీ జనసంఘ్ కార్యకర్తలు మరి జనసంఘ్ స్ఫూర్తితోనే ఈరోజు బీజేపీ గెలిచింది. అదే స్ఫూర్తితో మనం ముందుకు నడుస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీతో గవర్నమెంట్ వచ్చింది. కానీ అందరూ ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు ఒకటే గ్యారంటీ మిగిలింది. ఏం గ్యారంటీ అంటే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఖచ్చితంగా గ్యారంటీగా ఓడిపోతుందని ఒకటే గ్యారంటీ మిగిలిపోయింది. దానికి మనందరం సన్నద్ధం కావాలి. మరి ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడు మారుమోగే మంత్రం ఓం నమః శివాయ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో హృదయంలో నవమంత్రం ఎప్పుడు మోగుతుంది. నమో అంటే నరేంద్ర మోడీ గారి మంత్రం, 3D మంత్రం. 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. ఈ నరేంద్ర మోడీ గారి 3D మంత్రం మనం గల్లీ తీసుకెళ్ళాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. గల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి కోరుకుంటున్నారు. ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారు. మనమందరము శివాజీ వారసులుగా సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని మనవేసుకుంటున్నారు. అదే విధంగా మనమందరం అంబేద్కర్ ఆశయాలైన సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.